రఘురామకృష్ణరాజు మీదన అప్పట్లో పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేశారన్నటువంటి ఉదంతం వ్యవహారంలో అప్పటి ఐపీఎస్ అధికారి సిఐడికి సంబంధించినటువంటి విజయపాల్కి ఒక పెద్ద షాక్ తగిలింది. ఈ మొత్తం కేసులో ఆనాటి నుండి పోరాడుతున్నటువంటి రఘురామకృష్ణరాజుకి ఒక పెద్ద ప్రయోజనం అనే కంటే కూడా ఆయన కసి లేదా ఆయన కోపం తీరేటటువంటి సందర్భం వచ్చింది. విజయపాల్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతోంది. ఎందుకంటే ఆయన బెయిల్కి అప్లై చేసుకోవడం, హైకోర్టులో తర్వాత కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవంగా రఘురామకృష్ణరాజు బయటకు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసులు తర్వాత విత్డ్రా చేసుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసు విచారణ చేయటం, కొన్ని 164 స్టేట్మెంట్స్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ఎదుట కొంతమంది ఇవ్వటం, ఇదంతా జరిగింది. ఇక్కడ మెయిన్ ఆ రోజున సునీల్ కుమార్ ఎవరైతే డీజీ ర్యాంక్ అధికారి, తర్వాత విజయపాల్, ఈ ఇద్దరి మీదనే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు రఘురామకృష్ణరాజు. ఇప్పుడు వచ్చేటప్పటికి విజయపాల్ అంశమైతే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. విజయపాల్కి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించారు, కొట్టివేసింది ఆ పిటిషన్. దీంతో ఇక విజయపాల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులకి అవకాశం లభించినట్టయింది. అక్కడ విజయపాల్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా అది ఎవరిని టచ్ చేస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశానంటారా, అదంటే అప్పుడు జగన్ మీద కేసు అవుతుంది. అలా కాకపోతే ఏమవుతుంది చూడాల్సి ఉంది.